మోహన్ బాబుకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమని 2019 ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పేసి ఆయన రోడ్డు మీద ధర్నా చేసిండు. దానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎట్లా ఉల్లంఘిస్తావు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ధర్నా చేస్తావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫీజు రియంబర్స్మెంట్ కోసం అని చెప్పేసి అప్పట్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. నటుడు శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. మే 2వ తేదీన కోర్టు విచారణకు మోహన్ బాబు హాజరు కావాలి, అంటే రేపే హాజరు కావాల్సిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2019లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుపతిలో మోహన్ బాబు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ధర్నా చేయడంపై వివాదం నెలకొంది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ధర్నా చేశారని ఏపీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2021లో పోలీసులు ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ను కొట్టేయాలని నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మోహన్ బాబు పిటిషన్ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఛార్జ్ షీట్ను కొట్టేయడానికి నిరాకరించింది. మే 2న విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే రేపు తిరుపతి మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు హాజరు కాకుండా వినయం పైన ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంలో కోరాడు. దానికి సుప్రీంకోర్టు కూడా